బగారా రైస్ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. వెజ్కి నాన్ వెజ్కి దేంట్లోకైనా సరే అదిరిపోతుంది. అన్నం కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి. ఫస్ట్గా మనం ఏ దాంట్లో అయితే అన్నం చేయాలనుకుంటున్నామో అదొక బౌల్ తీసుకొని స్టవ్ పై పెట్టి దాంట్లో కొంచెం అంత ఆయిల్ వేసేసుకోవాలి. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలి. అది వేగుతూ ఉండగానే 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవచ్చు, నేను కొంచెం తక్కువ వేసుకున్న దీంట్లో. దాని తర్వాత నేను నాన్ వెజ్కైనా సరే ఇలా బిర్యానీకి కానీ ఇలా లూజ్లో తెచ్చుకుంటాను ఎప్పుడు మసాలాలు. ఇది బిర్యానీ మసాలా నా దగ్గర లూజ్లో ఉంది, లూజ్లో తెచ్చి పెట్టుకుంటాను నేను. అదే బిర్యానీ మసాలా వేస్తున్నాను దీంట్లో. దాని తోడు కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దాంట్లో వాటర్ వేసేసుకోవాలి. మనం ఎంత బియ్యం తీసుకుంటామో దానికి తగ్గట్టు వాటరు, అంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అన్నట్టు. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. దాంట్లోకి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి వదిలేయడమే. ఉడుకుతుంటూ ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అది ఇంకొక 2 మినిట్స్ అలా రైస్ ఇలా అయిన తర్వాత 2 మినిట్స్కి ఇంకా ఆఫ్ చేస్తాము, అయిపోతుంది అన్న టైంలో పైనుంచి కొత్తిమీర చల్లుకొని క్యాప్ పెట్టేసుకొని వదిలేయాలి. దాని తర్వాతకి టేస్ట్ కూడా కొంతసేపు తర్వాత మూత తీసి చూస్తుంటే రూమ్ అంతా స్మెల్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.